వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. హలో హలో సంధ్య. హలో, ఎవరు? సంధ్య. మీ మాటలు సరిగా వినిపించడం లేదండి. సంధ్య నేను. ఆకాష్ గారు ఇంట్లో లేరు, తర్వాత కాల్ చేయండి. సంధ్య 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 సంధ్య. సూర్య, ఏమైంది నాన్న? సంధ్య ఏంటి? అమ్మా, నేను నా ఫ్రెండ్ నంబర్కి కాల్ చేశాను కదా, అప్పుడు లిఫ్ట్ చేసిన ఆవిడ గొంతు సేమ్ సంధ్యలానే ఉందమ్మా. ఎప్పుడు సంధ్య ఆలోచనల్లో ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమోరా. నేను విన్నానని చెప్తున్నాను కదమ్మా. కలో భ్రమ అయితే నువ్వు చెప్పింది నమ్మేవాణ్ణి. నా చెవులారా విన్నది అబద్ధం ఎలా అవుతుందమ్మా? అది నా సంధ్య గొంతులానే ఉంది. సూర్య, ఫోన్లో ఒక్కోసారి అలాగే వినిపిస్తుందిరా. మీ నాన్న గొంతైతే ప్రతిసారి నాకు కొత్తే అనుకో. ఒకవేళ అమ్మాయి సంధ్య అయితే నువ్వు తన గొంతు గుర్తుపట్టినట్టే తను కూడా నీ గొంతు గుర్తుపట్టేది కదా. ఎక్కువ ఆలోచించకు నాన్నా, ప్రశాంతంగా ఉండు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోత్వ కర్మణి. అర్జున, నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కాని ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాన్ని ఆశించి కర్మలను చెయ్యకు. అలాగని కర్మలు చేయడం మానకు. చెప్పింది అన్నీ తెలిసిన భగవంతుడు కాబట్టి ఓపికగా మనిషి జీవితం గురించి ఎన్నో చెప్పాడు. కానీ మనిషిగా ఆచరణలో పెట్టడానికి సాధ్యం కాదండి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన. అంటే సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని. తెలుసా లక్ష్మి? ఆ సాధన సాధ్యం కాక నేను తిప్పలు పడుతుంటే మీరేమో పెద్ద ప్రవచనకర్తగా మారి నీతులు చెప్తున్నారు. ఇప్పుడేమైంది లక్ష్మి? ఈ రోజు సూర్య బట్టలు ఉతుకుతుంటే ఎవరిదో కార్డు దొరికిందని తీసుకెళ్లి ఇచ్చాను. ఆ కార్డు ఎవరిదో ఫ్రెండ్దని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. అందులో తప్పేముంది? పరిచయం పెంచుకోవడం తప్పేం కాదు కదా. అబ్బా, మీకన్నింటికి తొందరే. ముందు చెప్పేది పూర్తిగా వినరే. నువ్వు పద్యం పాడినట్టు ఆగి చెబుతుంటే ఇలానే అర్థం చేసుకుంటాను. బ్రేకులు లేకుండా చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళావిడ ఫోన్ ఎత్తి మాట్లాడిందంట. ఆ గొంతు విని సూర్య అచ్చు మన సంధ్య గొంతులానే ఉందని చెప్పాడు. ఆ మాట వినగానే నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి. ఆ కార్డు ఎవరిదో చూసావా? పేరు ఊరు ఏమైనా గమనించావా? లేదండి, అంత వివరంగా చూడలేదు. సూర్యకి ముఖ్యమైందేమోనని తీసుకెళ్లి ఇచ్చేశాను. ఫోన్లో గొంతు సంధ్యలాగానే ఉన్నా ఆమె ఎవరో కాబట్టి సరిపోయింది. కానీ ఒకే ఊర్లో ఉంటూ సంధ్య సూర్య ఎదురు పడకుండా ఉండరంటారా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను లక్ష్మి. ఎంత ఆలోచిస్తున్నా కూడా ఏం చెయ్యాలో, ఈ గండం నుండి ఆ ఇద్దరిని ఎలా బయటపడేయాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే మనశ్శాంతి కోసం ఇదిగో ఈ భగవద్గీతను పట్టుకున్నాను. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ కలవకుండా ఉండటం ఎన్నాళ్ళు సాధ్యపడుతుందని కాదు, అసలు సూర్య తిరిగి వచ్చాడన్న నిజాన్ని సంధ్యకి తెలియకుండా ఉంచడం న్యాయమా?
కాదండి, కొంచెం కూడా న్యాయం కాదు. అవునండి, కోడలుగా కాదు కూతురుగా చూసుకుంటున్న అమ్మాయికి తన భర్త బ్రతికే ఉన్నాడన్న నిజం చెప్పకుండా ఉండటం అన్యాయం మాత్రమే కాదు, పాపం కూడా. చెప్పకపోతే పాపం, చెబితే నేరం. ముందు నొయ్యి, వెనక గొయ్యి. ఒకవేళ ఏదైతే అయిందని చెప్పాలనుకున్నా నా బాధ భయం సంజయ్ ఎలా రియాక్ట్ అవుతుందని కాదు, ఆకాష్ ఎలా మారిపోతాడో అని. అవునండి, ఆకాష్ మనస్తత్వం మనకి పూర్తిగా తెలుసు. సంధ్య తనకి మాత్రమే సొంతం అనుకున్న వాడికి తను వేరేవాడి భారీగా ఉందని తెలిస్తే దయతో అర్థం చేసుకొని దేవుడవుతాడో లేక కోపంలో రాక్షసుడిగా మారిపోతాడో అస్సలు ఊహించలేమండి. అనుమానమే లేదు లక్ష్మి, రాక్షసుడిగా మారిపోతాడు. సంజయ్కి మనం దగ్గరైతేనే భరించలేనివాడు ఇక సంజయ్ మొదటి భర్త బతికే ఉన్నాడని తెలిస్తే తట్టుకోలేడు. సంజయ్ని చిత్రవదలు చేస్తూ నరకం చూపిస్తాడు. పోని మన సూర్యకి సంజయ్ గురించి నిజం చెప్పేద్దామంటే వీడు పిచ్చోడైపోతాడు. అది కూడా నిజమేనండి, డాక్టర్ గారు కూడా అదే చెప్పారు కదండి. కంగారు పెట్టే విషయాలు, బాధ పెట్టే వార్తలు అస్సలు చెప్పొద్దన్నారు. ఏంటి లక్ష్మి, మన పరిస్థితి ఇలా తయారైపోయింది. అటు సంజయ్కి ఇటు సూర్యకి ఎవ్వరికీ చెప్పలేం. అలా అని నిప్పులాంటి నిజాన్ని గుండెల్లో దాచుకోలేం. ఇప్పుడు మన సమస్య చెప్పడం చెప్పకపోవడం గురించి కాదండి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే, లేదా సంధ్య మన కోసం సరాసరి ఇక్కడికి వచ్చేస్తే. లేదు లక్ష్మి, ఏది మన చేతిలో లేదు. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు ఆందోళన పడటం మూర్ఖత్వం. వదిలే, మనం చెయ్యాల్సిందేదో మనం చేశాం. ఆ పైవాడు ఏం చేస్తాడో వాడికే వదిలే. ఈ శ్లోకం మళ్ళీ చదువుతాను, విను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. మాకు బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందమ్మా. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరంటే మీ అమ్మ నేను వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మా నాన్న ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పారు, ఇంకా వచ్చారో లేదో. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా వెళ్లారు. కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. ఆకాష్ గారు ఇంకా ఇంటికి రాలేదా? లేక వాళ్ళ వైఫ్ చెప్పలేదా? ఆమె వాయిస్ సేమ్ సంధ్యలానే ఉంది. అమ్మేమో కాదని చెప్తోంది, కానీ నాకే నమ్మబుద్ధి కావటం లేదు.
ఎవరు? నేను కెప్టెన్ని. ఓ మీరా? ఆయన ఇంకా రాలేదండి. ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అక్కడే ఉండిపోయారు. ఎప్పుడొస్తారు? లేట్ అవుతుందని చెప్పారండి. ఏమైనా చెప్పమంటారా? నేను ఫోన్ చేశానని చెప్పండి. వీలైతే ఒకసారి కాల్ చేయమనండి. సరేనండి. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరు తెలుసుకోవచ్చా? మా వారు మిమ్మల్ని కెప్టెన్ అని పిలుస్తుంటే నన్ను మీరు మిస్సెస్ ఆకాష్ అని పిలిస్తే చాలు. సారీ అండి, పేరు అడిగినందుకు ఫీల్ అయినట్టున్నారు. అబ్బే అలా ఏం లేదండి. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. మీ గొంతు చాలా బాగుంది. ఓ అందుకే పేరు అడిగారా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఆయన రాగానే ఫోన్ చేయమని చెప్తాను. ఓకేనండి. గొంతేమో అలానే ఉంది, కానీ ఈమె నా సంధ్య కాదా? నా సంధ్య అయితే వేరే వ్యక్తికి భార్య ఎలా అవుతుంది? సంధ్య మలేషియాలో ఉందని తెలిసి కూడా నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను? ఒకవేళ అమ్మ చెప్పినట్టు ఎవరి గొంతు విన్నా నేను అలానే ఫీల్ అవుతున్నానా? ఈ కెప్టెన్ గారికి తెలిసిన వాళ్ళ గొంతులా అనిపించిందేమో, అందుకే పేరు అడిగి మరీ కాంప్లిమెంట్ ఇచ్చారు. కొరివిదయ్యంలా ఇది రాత్రులు పడుకోదు. కూలి పని చేసి వచ్చినట్టు వీడేమో మత్తుగా నిద్రపోతాడు. ఈ జంటని కలపడానికి నేను జాగారం చేయాల్సి వస్తుంది. ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? హలో, ఎవరు? ఈ టైంలో ఫోన్ చేసి బాబ్జీ కావాలని అడుగుతున్నావు? ఎవరమ్మా నువ్వు? నేను నిన్నడుగుతుంటే నువ్వు నా గురించి అడుగుతావేంటి? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఏంటి, బాబ్జీ అంటే నీకిష్టమా? వాడికి పెళ్ళయిందనే విషయం నీకు తెలుసా? ఏంటి, తెలిసి కూడా ఇష్టపడుతున్నావా? పిచ్చి పట్టిందా నీకు? ఏంటి, దీన్ని ప్రేమ అంటారా? చూడమ్మాయ్, నువ్వెవరివో కూడా నాకు తెలీదు. అర్ధరాత్రులు పెళ్ళైన అబ్బాయికి ఫోన్ చేయడమే చాలా తప్పు. అదీ కాక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. ఎవరు ఫోన్లో? శ్రీలీలంట. బాబ్జీ అంటే ఇష్టం, ప్రేమ అని ఏదేదో మాట్లాడుతుంది. పెళ్ళయిందని చెప్తున్నా సరే వినడం లేదనుకో. బాబ్జీ కోసం చేసిందా? అవునే, మన బాబ్జీ అందగాడు, మంచోడు. ఒక మనిషిని నమ్మితే ఎంతవరకైనా వెళ్తాడు. ఆ గుణాలు చూసే ఆ అమ్మాయిలు వీడి వెంట పడుతున్నారు. వీడేమో నీ వెనక తిరుగుతున్నాడు. బాబ్జీ కోసం అమ్మాయిలు ఫోన్ చేస్తుంటే నీకు కోపంగా ఉందా? అవును నాన్నమ్మా, చాలా కోపంగా ఉంది. బాబ్జీ కోసం ఈ టైంలో ఎలా ఫోన్ చేస్తుంది? అయినా నువ్వెందుకు మాట్లాడా? డైరెక్ట్ గా నాకు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. నువ్వేదో పని చేసుకుంటున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే మాట్లాడాను. ఇలాంటి విషయాల్లో నేనెందుకు ఇబ్బంది పడతాను? అయినా బాబ్జీతో మాట్లాడాలనుకున్నది వాడికి ఫోన్ చేయకుండా నా ఫోన్కి ఎందుకు చేసింది?
శ్రీలీలకి నా నెంబర్ నువ్వే ఇచ్చావా ముసలి? ఆ, ఆ, ఇది నీ ఫోనా? అవునే, జిత్తులు మరి ముసలినక్క. బానే గుర్తుపట్టినట్టుందే. బాబ్జీ ఫోన్ నువ్వే కదా ఛార్జింగ్ లో పెట్టింది. ఆ, అది తీసుకొని ఈసారి శ్రీలీలతో మాట్లాడు. బాబ్జీ వెనక అమ్మాయిలు పడుతుంటే నేను జెలసీ ఫీల్ అవుతానని ఇలా ప్లాన్ చేసావా? ఆ, అవునే. ఏ నీకు ఫీలింగ్స్ లేవా? ఎందుకుంటాయి? వాడి లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని బ్రతకనివ్వు, చెడగొట్టుకు. ఏమైందమ్మమ్మా? ఎందుకు ఎప్పుడు చూసినా దివ్యతో గొడవ పడుతుంటావు? నీకోసమేరా బాబ్జీ. పాప ముసల్దానికి నీ ఫోన్ కి నా ఫోన్ కి తేడా తెలియడం లేదు. నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా అమ్మమ్మా. నీ బొందరా, నీ బొంద. పోరా, వెళ్ళి పడుకో. ఎలా? అంతా నా కర్మ. ఏం చేయను? ఛీ! అయ్యో, ఇది బాగాలేదు. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఏమండి, మీ డ్రెస్ రెడీ. స్నానం పూర్తయితే బయటికి రండి. నో సంధ్య, నువ్వే లోపలికి రా. వీపు తోముకోవాలంటే అందటం లేదు. కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీ నాటకాలు నాకు తెలుసు, కానీ ముందు బయటికి రండి. ఏంటి కంగారు? 4 రోజుల నుంచి ఆ మలేషియా వాళ్ళ మీటింగ్స్తో మైండ్ బాడీ రెండూ అలసిపోయాయి. అలసట పోయే వరకు నన్ను స్నానం చేయనివ్వా? అలసట పోవడం కాదు, ఎక్కువసేపు నీటిలో ఉంటే జలుబు వస్తుంది. ముందు తల తుడుచుకోండి. తుడుచుకోను, చల్లుతాను. ఏంటండి మీరు? ఈ తుంపరకే చీ అంటున్నావు? లోపలికొస్తే కేకలు వేసేదానివేమో. అబ్బా వదలండి. ఏంటండి మీ అల్లరి? వదలండి. ఏంటి నన్నే తోస్తున్నావా? 4 రోజులు అంటే 96 గంటలు, 5760 నిమిషాలు, 3,45,600 సెకండ్లు. ఇంత టైం తర్వాత ఇప్పుడు ఫ్రీ టైం దొరికి ప్రేమగా నీ దగ్గరికొస్తే బంగారం లాంటి మొగుడు అన్న కనికరం కూడా లేకుండా నన్నే తోసేస్తావా? ఇంకా చాలు ఆపమంటావా? నువ్వేం చేసినా సరే ఈ రోజు నిన్ను వదలను బొమ్మాలి, వదలా. ఘోరంగా ఆ అఘోర డైలాగులెందుకు? అరుంధతి లాంటి భార్యని లొంగ తీసుకోవాలంటే ఈ మాత్రం విలనిజం తప్పదు మరి. సంతోషించాం, కానీ మీరు రెడీ అవ్వండి. నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను. అయ్యో, చెప్పడం మర్చిపోయానండి. మీకోసం ఆ కెప్టెన్ 2-3 సార్లు ఫోన్ చేశారు. ఏంటి, కెప్టెన్ కాల్ చేశారా? అవునండి, 2 సార్లు. మీరు ఇంట్లో లేకపోవడం వల్ల నేనే లిఫ్ట్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, నంబర్ సేవ్ చేసావా? లేదండి, మర్చిపోయాను. సారీ. సరే, నా ఫోన్లో చెక్ చేస్తానులే. ఇంతకేమన్నారు కెప్టెన్? మీతో మాట్లాడాలన్నారు. మీరు వచ్చాక చెప్తానన్నాను. ఓకే, 2 టైమ్స్ కాల్ చేశారంటే ఏదో పనుండే ఉంటుంది. అవునండి, నా మతి మరుపు వల్లే మిస్ అవ్వాల్సి వచ్చింది. ఆయన మాట తీరు, పద్ధతి చాలా మంచి మనిషిలా ఉన్నారండి. 2 సార్లు మాట్లాడినందుకే క్యారెక్టర్ తెలిసిపోయిందా? క్యారెక్టర్ అని కాదు, కానీ మాటల్లో మర్యాద కనిపించింది. అందుకే అలా అన్నాను. ఎస్ సంధ్య, కరెక్టే. నేను కూడా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అలాగే అనుకున్నాను. నంబర్ చూసి ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తాను. సరేనండి. సంధ్య, ఆ? ఒక నిమిషం. నేను కూడా నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు మర్చిపోయారా? ఏంటిది? ఇది చూడు, నీకే తెలుస్తుంది.
అంటే ఈ మలేషియా కాంట్రాక్ట్ ఎస్, మనకే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వల్ల మన కంపెనీకి ఎంత ప్రాఫిటో తెలుసా? 1 crore రూపీస్. ఓ కంగ్రాట్స్. చీప్ గా షేక్ హ్యాండ్ ఏంటి? మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన దడగవా, నా కదని తెలుపుట సులువా, జాలిపడి నిమిషము వినవా, ఎందుకని గడికొక గొడవ, రవిమిగ మెలగవా. ఈ ప్రాజెక్ట్ ఒకటే కాదు సంధ్య, నీ ప్రేమ తోడుంటే నేను ఏదైనా గెలుస్తాను. నా జీవితంలో ఈ గెలుపులో తోడైనందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ టూ మచ్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో దూరమైన సంతోషం నా జీవితంలో తిరిగొచ్చింది. ఎప్పటికీ విడదీయలేని బంధంగా మారింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలండి. ఏంటి సంధ్య, ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మర్చిపోయావు? అయ్యయ్యో చూడలేదండి. ఈ జాబ్ అప్లికేషన్ మిస్ అయితే ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా? జాబ్ అప్లికేషనా? ఎవరిది? సూర్యది.